ఇలాంటి పరిస్థితుల్లో సేవే విఫలమైపోతుండగా, సేవకులే చల్లారిపోతుండగా, క్రైస్తవ్యమే అదో రకమైన చల్లారిపోయిన పరిస్థితులు, తిరోగమైన పరిస్థితులు ఎదుర్కొని చుండగా దేవుడు ఏం చేస్తున్నాడు? పట్టించుకోవట్లేదా? చూసి చూడండి వదిలేస్తున్నాడా? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని పరిశుద్ధులు దుఃఖపడుతున్నారు, ప్రార్థనా పరులు ఫలాపిస్తున్నారు. Why God has become silent? ఎందుకు ప్రభువా మౌనంగా ఉంటున్నావు? మోకాళ్ళ మీద కృంగి అనేక పరిస్థితులను బట్టి వ్యాకులత పడి ఏం చేస్తున్నావయ్యా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నా సేవకులను తయారు చేస్తున్నాను రా. థ్యాంక్ యూ లార్డ్. హెబ్రీ పత్రిక 1:7. ఈ రాసుకునే వాళ్ళు పెన్లన్నీ అవతల పడేయండి. అది రికార్డ్ చేసేది మీకోసమే. ఓ తెగరా చేతులు ఒక్కొక్కటి అవతల పడే. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూసుకొని మళ్ళీ వినడం కోసమే కదా ఓ రాసేయడం అలవాటు అయిపోయింది. ప్రశాంతంగా నా ముఖం చూస్తూ వినండి. చదువునన్న. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఈ మధ్య చాలా మందికి ఇంగ్లీష్ చెప్తే కానీ తృప్తి రాలేదంట తెలుగులో, అందుకని మా వాడు ఇంగ్లీష్లో చదువుతున్నాడు. చదువునా. And of the angels he says, who makes his angel spirits and his ministers a flame of fire. గట్టిగా ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. హల్లెలూయా. చక్కగా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినమని మనవి చేస్తున్నారు. ప్రభువు మాట్లాడుతారు అని ఎంతమంది నమ్ముతున్నారు? హలో, శోధన జయించబడు జన్ అవతల మరి. అందుకే కూర్చోలేదు నేను నీ గురించే. హల్లెలూయా. ప్రభువు మాట్లాడతారని నమ్మినవారు ప్రభువు ఈ రోజుల్లో కూడా మాట్లాడతారు. రోజులు మారితే ఆయనకి ఏమన్నా భయం అయింది? ఎందుకు మాట్లాడడం? స్తోత్రం చెప్పండి. మనుషులలో ప్రేమ తగ్గిపోవచ్చు కనుక దేవుని ప్రేమ కూడా తగ్గిపోయిందా? ఎందుకు తగ్గుద్ది? ఆయన ఇంకా మాట్లాడుతున్నారు. రైట్, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నారు అనండి. దేవుని మాటలో శక్తి తగ్గలేదు, దేవుని మాటలో ప్రేమ తగ్గలేదు, కార్య సాధక మగు అభిషేకము తగ్గలేదు. ఆమేన్. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన తన సేవకులను, ఆయన తన దూతలను, ఆయన తన సేవకులను ఆ వాయువులుగా, అగ్ని జ్వాలలుగా తయారు చేయించున్నాడు. అక్కడ రాసిన ఒక మంచి మాట ఏంటంటే, ద గాడ్ హూ మేక్స్ హిస్ సర్వెంట్స్ a flaming fire. మరో విధంగా ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. దేవుడట తన సేవకులను తయారు చేయుచున్నాడు అనండి. హల్లెలూయా. ఇక్కడ ఆసక్తి కలిగిన మాట ఏంటంటే, దేవుడు బలహీనులను, పాపులను, ఎందుకు పనికిరాని వారిని, యోగ్యత లేని వారిని సేవకులుగా తయారు చేయుచున్నాడు అంటే అందులో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండేది కాదు. ఆల్రెడీ సేవకులు అంటారు. ఆమేనండి. ఆల్రెడీ ఎవరంట? వాళ్ళు ఆల్రెడీ సేవకులు అంట. వాళ్ళనే పట్టుకొని ఇప్పుడు తయారు చేస్తారనంట. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడు తయారు చేయుచున్నాడు. చెప్పండి, ఆయన తయారు చేయుచున్నాడు. ఆయన ఎవరిని తయారు చేస్తున్నాడు? సేవకులను తయారు చేస్తున్నాడు. ఏ విధంగా తయారు చేస్తున్నాడు? ఏ విధంగా తయారు చేస్తున్నాడు? ఒక్కొక్కరిని ఒక్కొక్క వాయువుగా తయారు చేస్తున్నాడు, అగ్ని జ్వాలలుగా తయారు చేస్తున్నాడు. నువ్వు కేవలమైన సేవ చేస్తే చాలనుకున్నావు, ఆయన నామాన్ని మహింపరిస్తే చాలనుకున్నావు, నా ద్వారా అవమానం కలగకపోతే చాలనుకున్నావు, ఆయన సేవ చేస్తూ చనిపోతే చాలనుకున్నావు, ఈ భూమి మీద అంతకన్నా విలువైన భాగ్యం లేదనుకున్నావు.
ఉన్నావు. కానీ దేవుడు నిన్నే పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి, తీవ్రమైన పతనం సంభవిస్తుంది, దేశాలే ఆధ్యాత్మిక పతనాన్ని చూస్తున్నాయి, దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేవ విఫలమైపోతుండగా, సేవకులే చల్లారిపోతుండగా, క్రైస్తవ్యమే అదో రకమైన చల్లారిపోయిన పరిస్థితులు, తిరోగమైన పరిస్థితులు ఎదుర్కొని చుండగా దేవుడు ఏం చేస్తున్నాడు? పట్టించుకోవట్లేదా? చూసి చూడటం వదిలేస్తున్నాడా? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని పరిశుద్ధులు దుఃఖపడుతున్నారు, ప్రార్థనా పరులు ప్రలాపిస్తున్నారు. వై గాడ్ హస్ బికమ్ సైలెంట్? నేను ఒకసారి రాసుకునేలాగా, లార్డ్, when situations are becoming so violent against Christianity, will you remain silent అని రాసుకున్నాను. పరిస్థితులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఇలా మారిపోతుంటే కూడా నువ్వు సైలెంట్ కంటే ఉన్నావు ప్రభువా, ఎందుకయ్యా? ఒక దైవజనుడు అంటాడు ఒకసారి, నీ వలన ఎంత శిక్ష నాకు వచ్చినా భరిస్తాను, కానీ నీ మౌనాన్ని భరించలేను ప్రభువా. నువ్వు మాట్లాడు. అరే, నీకు ఇంక 6 మాసాల శిక్ష రాని చెప్పు, నేను ఆనందంగా భరించేస్తా, కానీ నువ్వు మౌనంగా ఉంటే నేను భరించలేను. ఏ శ్రమనైనా శిక్షనైనా భరిస్తాను, కానీ మౌనాన్ని భరించలేదని దేవుని మాట కొరకు ఏదైనా ఒక్క మాట మాట్లాడితే, ఒక నడిపింపునిస్తే, ఒక స్పష్టతనిస్తే హాయిగా బతికేస్తాను కదా. మరొక 6 మాసాలు నేను నీకు ఏ కృపనివ్వనరా, ఇలాగే పడుండమంటే ఆ మాట చాలు. 6 మాసాల తర్వాత దేవుడు మళ్ళీ నన్ను దర్శిస్తాడు, నాతో మాట్లాడతాడు, నన్ను రైస్ చేస్తాను, హాయిగా బతికేస్తాను కదా. ఎందుకు ప్రభువా మౌనంగా ఉంటున్నావు? మోకాళ్ళ మీద కృంగి అనేక పరిస్థితులను బట్టి వ్యాకులత పడి ఏం చేస్తున్నావయ్యా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నా సేవకులను తయారు చేస్తున్నాను రా. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, అసలు సేవకు సంబంధమైన కొంత వ్యక్తిని సేవకులుగా తయారు చేయటం కాదు ఇక్కడ, ఆల్రెడీ సేవకులనే వాయువులుగా, అగ్ని జ్వాలలుగా. బహుశా వాగ్దానం నీది, ఆ మాట నీది, ఆ మాట నీది. నిన్నే ఒక వాయువుగా చేస్తున్నాడు. నేను ఎప్పుడూ ప్రార్థనలో వాడే ఒక మాట మీకు గుర్తుందో లేదో మరి, 50 మందిని 100 మందిని 500 మందిని లాగా రక్షణలు నడిపిస్తే ఇంత పెద్ద దేశాన్ని ఎప్పటికి రక్షణలో తెస్తాం అనే మాట ఎప్పుడు అంటుంటాను కదా. ఈ సంవత్సరం 50 మంది బాప్తిస్మాలు పొందారండి, ఈ సంవత్సరం 100 మందికి ఇచ్చాం బాప్తిస్మాలు. ఇట్లయితే ఇంత పెద్ద దేశాన్ని ఎప్పుడు రక్షణలోకి తెస్తామయ్యా అని ఏడుస్తుంటాం కదా. అందుకని ప్రభు అన్నాడు, సుడిగాలి పర్యటనలని ఆయా అధికారులు, నాయకులు చేస్తుంటారే, బహుశా అలాగా తక్కువ కాలములో దేశాన్ని చుట్టబెట్టుకొని వచ్చేలాగా తన సేవకుల్ని వాయువులుగా మారుస్తున్నాడు. గట్టిగా గట్టిగా ఆమె ఆమె ఆయన తన సేవకులను తయారు చేస్తున్నాడు, ఆయన సేవకులను తయారు చేస్తున్నాడు. మీలో దేవుని సేవలో వాడబడుతున్న కాలంలో, పరిస్థితులు శరవేగంగా మారిపోతున్న పరిస్థితుల్లో, అర్థం కాని శూన్యములో మిగిలిపోయిన పరిస్థితుల్లో ఎవరికైనా ఎప్పుడైనా నేను సరిగ్గా సిద్ధపడకుండానే సేవకు వచ్చేసానేమో అనిపించిందా? నేను ఇంకొంతకాలం కనిపెట్టిన తర్వాత సేవకుడిగా మారాల్సింది ముందే కంగారుపడి వచ్చేసాను అనిపించిందా? I was not prepared in a better position, in a proper manner, so that I can be a blessing to the nations. నేను ఇంకొంతకాలం ఆగి ఉండాల్సిందేమో, నేను ఇంకొంతకాలం కనిపెట్టాల్సిందేమో, ఇంకొంతకాలం నేను ఆ ప్రార్థనలో మ్రగ్గాల్సి ఉండిందేమో, కంగారు పడి వచ్చేసాను. నాకున్న ఆసక్తికి, నాకున్న భారానికి, నాకున్న సమర్పణకి, నాకున్న దర్శనానికి తగ్గినంతగా నేను తయారవ్వలేదు. లేకపోతే ఈ పాటికే పట్టణంలో ఒక ఉద్యోగాన్ని చూసి ఉండేవాడిని, ఈ పాటికే సంఘములో ఒక పెళ్లి కుమార్తెను తయారు చేసి ఉండేవాడిని. నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండానే వచ్చేసాను సేవకి. ఇంకొంచెం కనిపెట్టాల్సింది, ఇంకొంచెం సిద్ధపడాల్సింది, ఇంకొంచెం తయారవ్వాల్సింది అని మీలో ఎవరికైనా ఎప్పుడైనా అనిపించిందా? ఎవరికి అలా అనిపించలేదన్నట్టుగా మీరు మౌనంగా ఉన్నారు. ఒకవేళ అలా ఎవరికైనా అనిపిస్తే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, లేదు నాన్న, నువ్వు సేవకుడు అయిన తర్వాత కూడా
నిన్ను నేను తయారు చేసుకుంటా. తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను తయారు. నాకు ఈ పిచ్చిగా నచ్చేసిన మాట, God who makes his servants as flames of fire. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. నువ్వు సేవకుడమైంది యాక్సిడెంటల్గా కాదు. నువ్వు సేవలోకి వచ్చింది నీ ఇంట్రెస్ట్ని బట్టి కాదు. నువ్వు అనుకున్నావు త్వరపడ్డానని, నువ్వు అనుకున్నావు ఏదో అనుకున్నావు. కానీ దేవుని చిత్తమును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి, దేవుని పిలుపును బట్టి, దేవుని నడిపింపును బట్టి దేవుడు తానే అన్యజనులను రక్షించుకున్నాడు, ఏర్పాటులోకి తీసుకొచ్చుకున్నాడు, సమర్పణలోకి తెచ్చుకున్నాడు. నిన్ను మహిమ గల సేవకు అభిషేకించుకున్నాడు. అభిషేకమైతే అయిపోయింది, కానీ పెద్దగా గుర్తింపదగిన కార్యాలు ఏమీ జరగట్లేదే. ఏదో చలమని అయిపోతున్నాను, సేవకుని అయిపోయిన కనుక పరువు పోకుండా వాడబడుతున్నాను దేవుని కృపలో. కానీ నేను ఆశించిన ఫలితం ఇది కాదు. నేను సమర్పించుకుంది ఈ మాత్రం దానికోసం కాదు. నా జీవితాన్ని బలిపీఠం పెట్టింది 100 మంది కోసమా 1000 మంది కోసమా కాదు. దేశంలో మహారక్షణ కలగాలనుకున్నానే. జనములకు తండ్రి అని దేవుడు పిలిస్తే వచ్చానే. వేలకు ఆశీర్వాదకరం చెప్తే వచ్చానే. 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. ఈడిచి కొడితే 500 ఉన్నారు, 1000 మంది ఉన్నారు. నా పరిధి ఇంతేనా? ఇంతేనా నా బ్రతుకు? రేపొద్దున మహిమలోకి వెళ్తే కోట్ల మంది పరిశుద్ధులు అక్కడ ఉంటే, రాయ్ నీ వలన రక్షణలో నడిపించబడ్డారు ఎంతమంది అని అడిగితే, అక్కడొకడు నిలబడితే, ఇదేనా 30 సంవత్సరాలు నేను చేసింది? అది తలుచుకుంటేనే ఇప్పుడు నాకు దుఃఖం వచ్చేస్తుందయ్యా. ఈ స్థితి ఎవరికైనా ఉంటే మీరు చెయ్యెత్తపోయినా పర్లేదు, కానీ ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నిన్ను తయారు చేస్తున్నాడు దేవుడా. ఆమేన్. ఎలా తయారు చేస్తున్నాడు? ఆమేన్. ఒక లెక్క గట్టడానికి వీల్లేనంత మహాభూభాగమును రెప్పపాటులో చుట్టబెట్టగలిగిన వాయువుగా, మహాభీకర అరణ్యమును తగలబెట్టగలిగిన అగ్ని జ్వాలగా దేవుడు నిన్ను తయారు చేస్తున్న కాలం ఇదే. నమ్మిన వారు చెప్పండి, దేవుడు నన్ను తయారు చేస్తున్నాడు. నమ్మితే చెప్పండి, దేవుడు నన్ను తయారు చేస్తున్నాడు. ఈ కాలంలో నన్ను తయారు చేస్తున్నాడు. ఇంకా నమ్మకం ఉంటే ఈ దినము నన్ను తయారు చేస్తున్నాడు. ఈ కూడికలు నన్ను తయారు చేస్తున్నాడు. ఇప్పుడే నన్ను తయారు చేస్తున్నాడు. విశ్వసిస్తే నమ్మకంగా చెప్పు, దేవా నన్ను తయారు చేయి, దేవా నన్ను తయారు చేయి. నీ చేతుల్లో ఉన్నానయ్యా, నీ చిత్తములో ఉన్నానయ్యా, నీ ఏర్పాటులో ఉన్నానయ్యా, నీ సంకల్పంలో ఉన్నాను ప్రభువా. నన్ను కూడా ఒక వాయువుగా, నన్ను కూడా ఒక అగ్ని జ్వాలగా తయారు చేయగలిగిన, సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన మహోన్నతుని దేవుని అభిషేకము. నోరు తెరు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. చిన్నవారు పెద్దవారు అందరూ స్వరం ఎత్తండి. ఇదిగో దేవుని బలమైన అభిషేకం నిన్ను తయారు చేస్తున్న సమయం ఇది. నిన్ను తయారు చేస్తున్న సమయం. నిన్ను ఒక వాయువుగా, నిన్ను ఒక అగ్ని జ్వాలగా దేవుడు తయారు చేస్తున్న కాలం. ఇంకా గట్టిగా God is making you a flame of fire. హల్లెలూయా. నేనెందుకు ఆ పెద్ద స్టేజ్ మీద లేను? నేనెందుకు ఆ 1000 మంది జనములలో లేను? నేనెందుకు రాజులను అధికారులను ఆశీర్వదించే స్థానంలో లేను? నేనెందుకు ఆ ఉన్నతమైన ప్రఖ్యాతి నొందిన స్థలములలో లేను? దేశము యొక్క ఉన్నత స్థలములలో ఉందన్న వాగ్దానం ఉంది కదా, రాజులను అధికారులను దీవించదు అని ఉంది కదా, ఇంకెందుకు మరి ఇలా ఉంది? జవాబు ఏంటి తెలుసా? దాని కొరకే దేవుడు తయారు చేస్తున్నాడు. నమ్ముతున్నావా?
దేవుడు నన్ను తయారు చేస్తున్నాడని చెప్పు. హల్లెలూయా. ఇంకో రూట్లో చెప్దాం, నేను ఆ తయారీలో ఉన్నాను అను. పోనీ ఈ తరం భాషలో నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. నేను ఆ ప్రాసెస్లో ఉన్నానా? ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ అనుభవనీయులను అయ్యగారులే కదా, ప్రాసెస్ ఎప్పుడైనా హాయిగా ఉంటుందా? ఏ ప్రాసెస్ అయినా హాయిగా ఉంటుందా? ప్రాసెస్ అంతా చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. నలిగిపోవటమే, కాలిపోవటమే, కొట్టబడటమే. ఒక్కసారి ఆ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత అందరికంటే హెచ్చిస్తాడు ఆయన. ఆమె ఇప్పుడు చెప్పండి, నేను తయారీలో ఉన్నాను, నేను ప్రాసెస్లో ఉన్నాను. ఈ దినము అందులో భాగమే, ఈ కూడిక అందులో భాగమే, ఈ సందేశం అందులో భాగమే. దేవుడు నన్ను తయారు చేస్తున్నాడు, నన్ను ఒక వాయువుగా తయారు చేస్తున్నాడు, నన్ను ఒక వాయువుగా తయారు చేస్తున్నాడు, నన్ను ఒక అగ్ని జ్వాలగా తయారు చేస్తున్నాడు. God is making me as a flames of fire for the end time revival, for the last days. ఈ కడవరి కాలపు సేవ కొరకు, అంచె కాలపు ఉద్యమం కొరకు దేవుడు నన్ను ఒక అగ్ని జ్వాలగా తయారు చేస్తున్నాడు, నన్ను ఒక వాయువుగా తయారు చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వాయువును పంపి సముద్రాన్ని చీల్చిన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన వాయువును పంపి సముద్రాలు చీల్చిన దేవుడు. ఆయన వాయువును పంపి దేవుని కోట్ల కొద్ది పూరేళ్ళు రప్పించిన వాడు. ఆయనట ఒక సేవకుణ్ణి, ఒక దూతని ఒక వాయువుగా మార్చేసే దేవుడు అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రజలకు నూతన దారి వేయగలిగే ఒక వాయువు కావాలి. దేవుని ప్రజల అవసరాలు తీర్చగలిగే కోట్ల కొద్ది పూరేళ్ళు రప్పించ ఒక వాయువు కావాలి. People are awaiting for a wind, for a mighty wind, for a mighty rushing wind. This afternoon God is making his angels as a mighty rushing wind. దేవుడు తన దూతలను వాయువులుగా తయారు చేసుకుంటాడు. బానిసత్వం విమోచించబడ్డ ప్రజలకి, వాగ్దాన దేశానికి వెళ్ళాల్సిన ప్రజలకి, వాగ్దానములు స్వతంత్రించుకొనవలసిన ప్రజలకి ఒక భయంకరమైన సముద్రం అడ్డుగా వచ్చి సవాలు చేస్తుంది. దీనికి ఇంజన్లు పనిచేయవు, మోటార్లు వేసి తోలలేరు, వరదలు వచ్చినప్పుడు పట్టుకొచ్చే పడవల్లో జనాలను తరలించలేము, పెద్ద పెద్ద ఓడలు కూడా చాలవు. దీనికి ఏం కావాలంటే అసలు సముద్రాన్ని మొక్కలు చేసి అవతల బారేసే ఒక వాయువు కావాలి, ఒక వాయువు కావాలి. But today the God is speaking to us. I am making my angels as a mighty rushing wind. నేను నా దూతలను వాయువులుగా తయారు చేసుకుంటున్నాను. దూతలంటే వాళ్ళు కదండి, నువ్వెందుకు ఫీల్ అయిపోతావు అంటారేమో. నువ్వే ఫీల్ అవురా అని ప్రార్థన కింద 1 అధ్యాయంలో దేవుడు రాశాడు. సంఘములకు దూత అని చెప్పాడు కదండి. సంఘమునకు దూత అంటే ఎవరు? సంఘ కాపరే. దూత అంటే ఏంటంటే పెద్ద కాస్ట్లీ పదం అని కాదు. కాస్ట్లీ మనిషి అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయనకి సొంత వాయిస్ ఉండకూడదు, సొంత నిర్ణయం ఉండకూడదు, సొంత మాట ఉండకూడదు, సొంత ఎజెండా ఉండకూడదు. సార్ ఇలా చెప్పారని చెప్పడమే. ప్రధాని దూతగా ఒకడు అమెరికాకి వెళ్ళడం అనుకోండి, ఆయన సొంత ఒపీనియన్ చెప్పడానికి లేదు. పిఎం ఇలా చెప్పారండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలా చెప్పారండి. ఐఎమ్ హియర్ జస్ట్ అన్ అంబాసిడర్ ఆఫ్ హిమ్, ఐఎమ్ రిప్రజెంటింగ్ హిమ్. నా స్వరం కాదు, నా మాట కాదు, ఆయన ఇలా చెప్పమన్నారు. అన్ని దూత అంటారు. సంఘ కాపరులను దేవుడు ఆ బాధ్యతలో పెట్టాడు. తనకి ఒక ఆశ, కోరిక, ఉద్దేశం, ఆవేశం, ఆనందం ఏదైనా ఉండొచ్చు, అది పక్కన పెట్టేయాల. దేవుడు ఏం చెప్పమంటే అదే. దేవుడు ఖండించమంటే తను ప్రేమించే వారు కూడా ఖండించాలి. దేవుడు ప్రేమించమంటే తను శత్రువుగా చూసేవారిని కూడా ప్రేమించాలి. చెప్పడానికి ఏముండదు. దూత అంటే సంఘ కాపరులు, దేవుని సేవకులు. ప్రభు అన్నాడు, నా దూతలను చెప్పండి, నా దూతలను, కొంచెం గట్టిగా మీ నోట వినాలని ఉంది నాకు. ఆయన తన దూతలను ఎందుకు, వాయువెందుకు? తన ప్రజలు ముందుకు దర్జాగా వెళ్ళిపోవడానికి ఒక మార్గం ఏర్పరచబడాలి, సముద్రంలో రహదారి ఏర్పాటు చేయడానికి. ఆమేనని చెప్పండి. ఈ ఎడారిలో
ఈ ఎడారిలో కాసిన నీళ్లు దొరికితే చాలే, కాసిన గింజలు దొరికితే చాలే అనుకుంటున్నాము, కానీ ఏకంగా పూరెళ్ళి చేశాడు. నేను ఒక పాట రాశాను లాస్ట్ ఇయర్. ఎడారి జీవితాన అవసరాలు తీరిన చాలను కొనగా ఆశలు కూడా తీర్చావే, నిన్నేమని పాడగలను అని. ఇంత నీరు దొరికితే చాలు ఎడారి జీవితంలో, కాసిన గింజలు దొరికితే చాలు, కానీ ఏకంగా పూరేళ్ళను పంపి ఆశలు కూడా తీర్చిన దేవుడు ఉన్నాడు. ఇలాంటి బలమైన కార్యాలన్నీ ఎలా చేశాడయ్యా? 30 లక్షల మందిని ఎత్తుకొచ్చి యువతల పడేసినట్టుగా సముద్రం దాటించేశాడే, 30 లక్షల మందికి తిన్నంత మాంసాహారాన్ని పెట్టాడే. ఇవన్నీ ఎట్లా చేశాడంటే బైబిల్ చెప్తుంది, ఆయన తన వాయువును పంపి ఈ కార్యాలు చేశాడు. మానవ సామర్థ్యానికి మించిన బలమైన కార్యాలు చేయడానికి మనిషి శక్తితో నేను మొన్న ధ్యానం చేసుకుంటూ నోట్స్ రాసుకుంటుంటే ఈ మాట రాసుకున్నాను, ఇట్ ఈస్ కెనాట్ బి పాసిబుల్ విత్ AI అని రాసుకున్నా. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుందిగా. ఎక్కడ వచ్చిన AI? మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, దాని ద్వారా ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటే మానవ మేధస్సు, మానవ సామర్థ్యం కష్టపడితే కూడా జరగనంత పని ఒక్కసారిగా ఎక్కువగా జరుగుద్దని నేను నోట్స్ రాసుకుంటూ రాశాను. ఇది AIతో కూడా సాధ్యం కాదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద మైటీ రషింగ్ విండ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కసారిగా ఆ గాలి వీస్తే ఆమేనండి, ఒక్కసారిగా ఆ గాలి వీస్తే 30 లక్షల మంది ఒడ్డుకొచ్చేస్తారు. ఒక్కసారి గాలి వీస్తే ఎన్ని లక్షల మంది అవసరాలు కూడా ఒకసారి తీరిపోతాయి. ఒక్కసారిగా ఆ గాలి వీస్తే బలహీనులు, పిరికి వాళ్ళు బలమైన గొప్ప దైవజనులుగా మారిపోతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు నమస్కారం రాను, నువ్వు అసలు సంబంధం లేదు మాతో, నీది ఒక లోకం, నీదో ప్రపంచం, తెగ చదివేస్తున్నావు. ఇప్పుడు ఎందుకో మరి ఇంటికాడ చదువుకో, అదే పని మీద ఉంటాడు. మారు మనసు పొంది అందరి కోసం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడయ్యా? దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడయ్యా? హాయిగా పాటలు పాడుచుండగా ఆనందించుచున్నాడు, స్తుతుల మీద ఆసీనుడై కూర్చున్నాడు. ఊరుకోరా, నీకు తెలిసిందంతే. ఆయన తయారు చేస్తున్నాడు, ఆయన తయారు చేస్తున్నాడు, ఆయన తయారు చేస్తున్నాడు. ఊరక గారికి తిరిగే రెల్లులను పట్టుకొచ్చి అనండి, సముద్రాలు చీల్చగలిగిన వాయువులుగా మార్చేస్తున్నాడు, పూరేళ్లను రప్పించగల వాయువులుగా. ఎక్కడెక్కడికో ఎగిరిపోయే పూరేళ్ళు ఒక పట్టాను దొరకవు, రివుమను దూసుకుపోతాయి. ఎంత వేటగాడి చేతికి చెక్కవు, అన్ని వల్లో పడే రకాలు కాదు, అన్ని ఉండేల దెబ్బకు దొరకవు. కానీ ఈ గాలి దెబ్బకు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. దేవునికి స్తోత్రం. ఏ వేటగాడికి దొరకని పూరేళ్ళు, ఆమేన్. ఏ తెలివైన వాడికి దొరకని పూరేళ్ళు, ఏ వలలో చిక్కని పూరేళ్ళు, ఏ ఉరికి పట్టుకుని పూరేళ్ళు ఒక్కసారి దేవుని తూర్పు గాలి రాగా కోట్ల కొద్ది వచ్చి పడిపోయినాయి. ఎన్ని సభలలో, ఎన్ని ప్రసంగాలలో, ఎన్ని అద్భుతాలలో, ఎన్ని ప్రవచనాలలో కూడా చిక్కని దొరకని రిమ్మున ఎగిరిపోతున్నట్టుగా తప్పించుకుంటున్న కొన్ని ఆత్మలు ఇదిగో ఈ పగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తూర్పు గాలి గాని వస్తే వచ్చి పడిపోతాయి పాలెములో. అవన్నీ ఆకాశములో కాదు, పాలెములో ఉండాలి. అవి పాలెములో ఉండాలి. దేవుని సేవకు కావాలి, సేవ కొరకు వాడబడాలి, అవి రప్పించబడాలి. ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా వాళ్ళకు చెక్కని, ఉరికి దొరకని, చేతికి చెక్కని పూర్యాల కొరకు విచారము కలిగి ఉన్నావా? ఏం పర్వాలేదు, దేవుని తూర్పు గాలి రాబోతుంది, దేవుని గాలి వీచబోతుంది. అది ఏదో కాదో, నీవే ఒక వాయువుగా మార్చబడబోతున్నా. దేవుడు నిన్నొక వాయువుగా చేయబోతున్నాడు. నీ ప్రాంతానికి అరణ్యమును కదిలించే ఒక వాయువుగా, పూర్యాలను రప్పించే ఒక వాయువుగా, సముద్రాలు చీల్చే ఒక వాయువుగా దేవుడు నిన్ను మార్చుచున్నాడు. విశ్వసించిన వారు దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించండి. ఆగొద్దు, ఆగొద్దు, ఆగొద్దు.
మీలో ఎక్కువ మంది ఎప్పుడైనా స్తోత్రాలు చెబితే ఒకవేళ 1 నిమిషం కంటే ఎక్కువసేపు చెప్పకూడదు అని ఒక రూల్ పెట్టుకున్నారు. ఈ దుర్మార్గం రూల్ నశించును కాక. ఎవడురా రూల్ పెట్టినాడు? యేసు నామములో. కొన్ని యుగాలు నాన్ స్టాప్గా ఆరాధన చేయాల్సిన మనం 1 నిమిషానికి కంట్రోల్ పెట్టుకొని ఆ కీ ఇచ్చిన బొమ్మను చూడు, అది ఎంత తిప్పితే అని చెప్పండి, ఇంకొంచెం తిప్పితే ఇంకొంచెం ఇప్పుడు ఇక నేను తిప్పాలి మిమ్మల్ని, తిప్పితే లేకపోతే నీకి నాకి నశించినగా దేవుని ప్రచండమైన వాయువు. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా. సింపుల్ చెప్తాను సూత్రం, సింపుల్. 6 రోజుల్లో నోటి మాటతో తయారైనటువంటి సృష్టి ఇంత అందంగా ఉంది కదా. 1 మాటతో తయారైపోయింది. ఇంత అందంగా ఉంటే ఈ ప్రకృతి సౌందర్యాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి అందాల్ని, అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం సౌందర్యాన్ని చూడగలిగామా? సృష్టి ఎంతో రమ్యంగా ఉన్నది. 6 రోజుల్లో చేశాడు. కొంతకాలంగా నిన్ను తయారు చేస్తానే ఉన్నాడు, నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు. ఒకానొక దినాన నిన్ను లోకములో ప్రత్యక్షపరుస్తాడు. ఏమే జనములు ఎదురుగా తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎవడవరా నువ్వు? నిన్ను మా మీద అధికారి గారు తీర్పరకని పెట్టుబడెవడు? బయలుదేరి వచ్చేసావు నువ్వు ఎలా అని ఒక అల్లాటప్పగాడు మోషే మీద కేకలేశాడు. అది ఎవడో పెద్ద దేవిలో ఉన్నాడు కదా. నిన్ను మా మీద అధికారిని గాను తీర్పర గారిని పెట్టిన వాడు ఎవడో? ప్రతి వాడు మాట్లాడటమే. ఆడెవడో చంపేసి పాతి పెట్టేసినట్టుగా నా దగ్గర చూపిద్దాం అనుకోక, నాకు అన్నీ తెలుసు. మోషే భయపడిపోయి వామ్మో అని వెనక్కి వెళ్ళిపోయాడు. స్టెఫెన్ చేశాడు ఒక ప్రసంగం. ఏం ప్రసంగం చేశాడు అబ్బాయి? ఎందుకు బతుకల్లా వాగటం, అట్ట ఒక్క సందేశం చాలదు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఏ మనుష్యుని నిన్ను మా మీద అధికారిని గాను తీర్పరిని గాని పెట్టిన వాడు ఎవడని అడిగాడో అదే మనుషులకు అధికారినిగా తీర్పరినిగా మార్చేసిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. What a great God he is. The same God is making you. The same God is preparing you. అదే దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు, నిన్ను రూపొందిస్తూ ఉన్నాడు. ఎవడు తృణీకరించాడో, ఎవడు వ్యతిరేకించాడో, ఎవడు అవమానపరిచాడో, ఎవడు తోసిపెట్టాడో, ఎవడు ప్రశ్నించాడో వాని ఎదుటే నిన్ను తీర్పరిగా అధికారిగా తయారు చేస్తున్న మోషే దేవుడు. అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. పోనీ ఎలాగందావా? తయారు చేయుమయా, ఇప్పుడు తయారు చేయుమయా. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఏదన్నా ఇప్పటికిప్పుడు చెప్తే అలా కుదరదురా, టైం పడుతుంది అని మనం అంటాం. యేసు ప్రభుకి అలాగ ఉండదు. ఆయన చేయదలుచుకుంటే హల్లెలూయా హల్లెలూయా. జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ మునుపటి ఓపిక వస్తాక మనకి 1 వారం రోజులు బలమైన ఆహారం తినాలి. ఫ్రూట్స్ తినో, జ్వరం తగ్గింది కానీ ఓపిక వస్తుంది నీకు. ఏ సురాక్తమే 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని ఒకసారి లెగురంటే లేచి మంచం ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మనకి లంబా చోడ ప్రాసెస్ ఉంటుంది, మనకి తెలిసావదో. తయారు చేయుమయా, ఇప్పుడు తయారు చేయుమయా. ఇప్పుడుకైనా కాదు, ఇప్పుడే ఆయన తయారు చేయుచున్నాడు. ఆయన మోషేను తయారు చేశాడు. నిన్ను మా మీద అధికారిని గారు తీర్పరి గారు నియమించిన వాడు ఎవడు? ప్రశ్నించిన జనములకే అధికారిగా తీర్పరిగా మార్చేసిన దేవుణ్ణి గట్టిగా చేతుల స్తోత్రం చెప్పి కనపరచండి. నువ్వు తృణీకరించబడ్డ చోట, నువ్వు ప్రశ్నించబడ్డ చోట, నువ్వు వెలివేయబడ్డ చోట, అలా చెప్పావు కానీ అన్ని హీనపరచబడిన చోట, ఆకలైతే ఓజే మాకు ఆకలేస్తుంది,
దాహం ఎత్తే మోజే మాకు దాహం ఎత్తుంది. నేనేమనరా, నాకెందుకు చెప్తున్నావురా? నువ్వేనా, దండం పెడతా. స్తోత్రం. చివరికి ఎట్టొచ్చింది మూమెంట్ అంటే, అది సీనాయి కొండ, ఇది పాలెం. కొండ మీద దేవుని అగ్ని కనబడుతుంది, ధూమము కనబడుతుంది. అప్పుడప్పుడు ఉరుమండి శబ్దానికి పర్వతం కంపిస్తుంది, పాలెములు కూడా ప్రకంపనలు తెలుస్తున్నాయి. ఇంత జరుగుతున్న మోషే అక్కడ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడని తెలిసిన తమ ఎదురుగుండా లేకపోతే పిచ్చెక్కిపోయి ఏదో పిచ్చి పని చేసే కాడికి వచ్చేసింది బ్యాచ్. నువ్వు ఎవడవరా అసలా అన్న ఓళ్ళే, ఆయన లేకపోతే పిచ్చెక్కిపోతున్నారు. ఈ మోషే ఏమైనా మాకు కనబట్టలేదు, మాకు మెంటలో చేస్తుంది, మాకు ఏదో ఒకటి తయారు చేయి. నిన్ను చూడకుండా ఉండలేని పరిస్థితికి జనం వచ్చారంటే ఏం చేశాడురా నాయన? హల్లెలూయా. నువ్వు ఎదురు పడితే చికాకు పడే వల్ల, నువ్వు ఎదురు పడితే దారి తప్పుకునే వల్ల, నీ నెత్తి మీద దరిద్రం ఉందన్నారా, నువ్వు మంచి శకునం కాదన్నారా, నీ వల్ల లాభం లేదన్నారా, నీవే ఒక శని అన్నారా, నిన్ను ఎప్పుడు చూడాలని కోరుకునే రోజు వస్తుంది, నీ కోసం ఎదురు చూసే రోజు వస్తుంది. హల్లెలూయా. అలాగున నిన్ను ఆయన తయారు చేయుచున్నాడు. హల్లెలూయా. మోషేను ఎవరు తయారు చేశారు? ఫరో యూనివర్సిటీ తయారు చేసిందా? పోనీ ఇత్రో తయారు చేశాడు అనుకుంటే, ఇత్రోకే యాజకుడిగా ఉండేవాడు. పోనీ ఇత్రో యెహోవా యాజకుడు తయారు చేయగలడంటే ఆయన యెహోవా యాజకుడు కాదు. ఉన్నది ఇత్రో దగ్గర, పెత్తనం ఇత్రోది, కంట్రోల్ ఇత్రోది, అంత కనపడుతుంది. కానీ అతన్ని తయారు చేసింది మాత్రం మీరు దీనితో ఏకీపించరా? ఆ దేవుడేం కాదులేండి, ఇతరులు తయారు చేశాడంటారా? నేను అన్నాను, నేను ఈ రోజున సిచ్యువేషన్స్ కంట్రోల్ చేస్తున్నాయి, పరిస్థితులు నీ మీద ప్రభావం చూపుతున్నాయి. నువ్వు చెయ్యాలన్నంత స్వేచ్ఛగా సేవ్ చేయలేకపోతున్నావు, నువ్వు స్పెండ్ చేద్దామన్నంత టైం ప్రేయర్లో ఉండలేకపోతున్నావు, నువ్వు ప్రకటిద్దామన్నంతగా అన్ని విధుల్లో ప్రకటించలేకపోతున్నావు. ఏవో కొన్ని పరిస్థితులు ఆపేస్తున్నాయి. సిచ్యుయేషన్స్ ఆర్ కంట్రోలింగ్ మీ. దెర్ ఇస్ ఎ బ్యాడ్ ఇంపాక్ట్ ఆఫ్ ద బిట్టర్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ మై లైఫ్ అని నువ్వు మాట్లాడుతున్నావు. నేను అన్నాను, నెత్తి మీద ఉన్నది ఇత్రోగా కనబడుతున్నాడు, ఉన్నది మిథ్యాను యాజకత్వం అనిపిస్తుంది, కానీ ఆటి నడుమ యెహోవా తనకు యాజకునిగా సేవకునిగా తయారు చేసుకున్నాడు. 99వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, మోషేను తనకు యాజకుడుగా తయారు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఉన్నది మిథ్యాను యాజకుడి దగ్గరే, కానీ మిథ్యాను యాజకుడు అవ్వలేదు, యెహోవా యాజకుడు అయ్యో. అంటే తయారీ ఆడిది కాదు, తయారీ వాడిది కాదు. నీ పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, అనుకున్నట్టుగా నువ్వు చేయలేకపోతున్నావు, కంట్రోల్ అంతా పరిస్థితులతో అయిపోతుంది, కాబట్టి కొంచెం కుంగుదల ఉంది. నేను అంటున్నాను, ఏం కృంగిపోనక్కర్లా. అక్కడ ఉండగానే, ఆడి దగ్గర ఉండగానే, ఆ దేశంలో ఉండగానే నేరుగా ముఖాముఖిగా దేవుణ్ణి చూసి మాట్లాడే రేంజ్కి అక్కడే తయారైపోయాడు మోషే. మోషేకు ఫస్టే మండుచున్న పొదలో దేవుని స్వరము విని, నీలాగా అగ్నిలో నుండి యెహోవా స్వరము విన్నవాడెవడో, విని బతికినోడెవడో, ఇంకెవడో లేడరా బాబు, నువ్వే సూపర్ అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పాకానికి ఎక్కడొచ్చాడు? మిథ్యాన్లోనే వచ్చేసాడా? ఇత్రో దగ్గరే వచ్చేసాడా? ఇప్పుడు చేసింది ఆ బాబా కాదే. అంటే ఆ ఉన్న ప్రాంతానికి అర్థం కాదు, చుట్టూ ఉన్న ప్రజలకు అర్థం కాదు, నీ మీద పెత్తనం చేస్తున్న వ్యక్తులకు అర్థం కాదు, నీలో జనములకు ఒక నాయకుడు తయారవుతున్నాడని, నీలో ప్రపంచానికి ఒక దీవెనకర వ్యక్తి తయారు కాబోతున్నాడని గట్టిగా విశ్వాసంతో ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ మీద కంట్రోల్ ఉన్నట్టుగా, నీ మీద అధికారం ఉన్నట్టుగా, నీ మీద పెత్తనం చేస్తున్న వాళ్ళకు కూడా అర్థం కాదు రేపొద్దున నువ్వు ఎలాంటి దేవుని సేవ జరిగించబోతున్నావో, ఎలాంటి కార్యములు నీ ద్వారా జరగబోతున్నాయో. గట్టిగా స్తోత్రం చెప్పండి. మహానాయకుడు అయిపోయాక, 30 లక్షల మందిని విడిపించాక, అందరికీ అన్నము పానము నీడ నీరు ఇస్తున్న తర్వాత, వారందరి వ్యాధ్యములు తీరుస్తున్న పొజిషన్లో సొత్తకొచ్చాడు ఇత్రో.
అంటే పాప మా పిల్లోడికి మరి అప్పుడు ఒక చిన్న అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. మనమే చేరదీసాం. మనం పారిపోయాడండి కేసు ఉంటే. మనం దిస్ ఈస్ చిత్రం యూనో. మనం చేరదీసాం, పిల్లనిచ్చాం, చేసుకుంటాక పని ఇచ్చాం. మన దగ్గర 40 years మన పిల్లడు మన చేతిలో మనిషి పిల్లడు మనం డెవలప్ చేసాం అని అన్నాడు ఒకడు. నేను ఒక దండం పెట్టి చెప్తున్నా, నువ్వు రిప్లై ఇవ్వకరా. నీకు అనుకొని నువ్వు రిప్లై ఇవ్వకో పిచ్చోడా. నువ్వు మౌనంగా ఉండు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వచ్చి చూసేపాటికి పిల్లోడు ఎట్టున్నాడు? అమ్మాయికి ఏమన్నా చీర కొన్నాడా? ఏమన్నా 10 రూపాయలు ఇచ్చాడా? కూర కన్నా ఏమన్నా తెచ్చాడా? రే ఏం చేస్తున్నావురా అని అందామని వచ్చేప్పటికి తన ఎదుట 30 లక్షల మంది చేతులు కట్టుకుని ఉంటే, తనొక్కడే ఆకాశముగంత గట్టిగా నిలబడి ఉంటే, అమ్మో నా అల్లుడు పనిమంతుడు కాదేమో, అడిగి శాత కాదేమో అనుకున్నాను, మన పెంపకం అనుకున్నాను. బాబోయ్ 30 లక్షల మందికి తీర్పులు చెబుతున్నాడు. ఇప్పుడు నేను మా అల్లుడిని కాపాడుకోవాలి. ఇంత పని అయితే చచ్చిపోతాడు మా అల్లుడికి అసిస్టెంట్ని తయారు చేయాలి. వామ్మో వీడు పావలాగా పనికిరాడు అనుకున్న వాడు ఇప్పుడు ఇంత పని మా అల్లుడు ఒక్కడే చేయలేడు. ఇంత పనికి తాగాడు. నీ మీద హైరార్కీగా మాట్లాడేవాడో మనమండి ఆదరించాం, మనం చేర్చుకున్నాం, మనం పిల్లనిచ్చాం, మనం చర్చి ఇచ్చాం, మనం అసలు నేర్పింది మనం. అడిగి పాట వచ్చా, ప్రార్థన వచ్చా? నాయన ఇత్రోకే అంత సౌండ్ ఉంటే నా దేవునికి ఎంత ఉండాలా? హల్లెలూయా. ఇత్రో మాటకి మోషే లోబడ్డాడేమో, కానీ మోషే మాటకి సముద్రంలో పడుతుంది. మోషే మాట్లాడితే ఆకాశం స్పందిస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. నిన్ను జనములకు తండ్రిగా చేయగలిగిన దేవుడు, వేవేలకు తండ్రిగా మార్చగలిగిన దేవుడు, వేస్ట్ అయిపోయిన కాలాన్ని బట్టి, గతించిపోయిన సంవత్సరాలను బట్టి, దొర్లిపోయిన అవకాశాలను బట్టి ఇప్పుడు దుఃఖపడవద్దు. ఒక మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మోషేను తయారు చేసినట్లుగా, ఒక వాయువుగా అగ్ని జ్వాలగా మార్చినట్లుగా, అదే చేతులతో, అదే ప్రేమతో నన్ను తయారు చేయుచున్నాడు. God is making me as a flames of fire. Amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నాకు చెప్పండి జవాబు. మోషే ఇత్రోని సీరియస్గా క్లాస్ తీసుకున్నాడా? ఏంట్రా నీ ఇంటికి ఉన్నప్పుడు నన్ను ఏడిపించేవరా నన్ను, ఇప్పుడు నేను పెడితే నీకు మన్నా తినరా అన్నాడా? మోషే ఎప్పుడు అట్టాండో. అసలు మోషేకి అవసరం కూడా లేదు. ఇత్రో దగ్గరైనా ఎక్కడైనా తన పైన నాయకులు ఉన్న వారు చెప్పిన పని చేయటమే నీకు తెలుసు, ఇంకేమీ లేదు. కానీ అతని పక్షంగా ఎవరు మాట్లాడుతూ ఉంటారు చెప్పండి? ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడా? స్తోత్రం చెప్పండి. అతని పక్షంగా ఎవరు మాట్లాడతారు? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు మాట్లాడతాడు. అతని పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వామ్మో ఇంత పని నా ఒక్కడే అల్లుడు చేస్తున్నాడా? అప్పుడేమనుకున్నాడు, నేను పని పొద్దుడికి దిక్కులేదు, నేనే ఏదో చిన్న పని ఇచ్చి జీతం ఇచ్చి అట్ట బతికిచ్చాడిని, అడిగి ఇల్లా వాకిలా పని మనం డెవలప్ చేసాం. అయితే గొర్రెలు కాసేవాడు అయ్యాడు. యేసు ప్రభు చేతిలోకి వెళ్తే ప్రధాన యాజకులను సైతం అభిషేకించగలిగిన స్థాయిలోకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు. Come on. నీ చేతిలో
వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఆశీర్వదించు నీ చేతిలో మట్టిని నేనయ్యా మాలువు యేసయ్యా మాలువు యేసయ్యా ఆశీర్వదించు యాకోబును నీవు విరచితివి ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి యాకోబును నీవు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో మట్టిని నేనయ్యా నీ చేతిలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూసేవారే కనిపిస్తుంది ఇత్రో చేతిలో ఉన్నాడని, తెలిసిన వారే కనిపిస్తుంది మోసే ఫరో చేతిలో పడితే సత్తాడని. కానీ ఇత్రో చేతిలో లేడు, ఫరో చేతిలో పడలేదు, కానీ ఫరోకే బుద్ధి చెప్పగలిగిన వాడిగా కనబడితే అరెస్ట్ చేసేస్తాడు ఫరో. అది ఆర్డర్ అక్కడ. కానీ ఫరో దగ్గరికి వెళ్ళి ఏయ్ ఫరో, యు ఫరో, ఏంట్రా? గాడ్ సెడ్ లెట్ మై పీపుల్ గో, నా జనులను పోనిమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. ఇలా జరుగుతూ ఒకరోజు ఏయ్ మళ్ళీ నీ ముఖం నాకు చూపించమాకన్నాడు. రాజా తమరు అలాగంటే అలాగా, బానిస ప్రజలము, దిక్కులేని వారము, తమరే దయపాలింపుడు అన్నాడా? ఏయ్ నువ్వన్నమాట కరెక్ట్, మళ్ళీ నీ ముఖం చూడరా. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఒక డెక్క కూడా విరవబడదు, మొత్తం కోడి పిల్లతో సహా మొత్తం వెళ్ళిపోదు. ఆడపిల్లలను వదిలిపెట్టు, చిన్నపిల్లలను వదిలిపెట్టు అంటే కోడి పిల్ల కూడా వదలం, ఒక్క డెక్క కూడా వదలబడదు. ఏంట్రా అల్టిమేటమా? అవును అదే తీసుకో. చిన్నప్పుడు మేమే గోల్డెన్ స్పూన్ ఇచ్చామంట, చిన్నప్పుడు మేమే ఉయ్యలు కొన్నామంట, పెద్దప్పుడు మేమే పిల్లనిచ్చామంట. ఈ బ్యాచ్ బోల్డ్ మంది నిలబడి చూస్తున్నారు. వీళ్ళందరికీ తెలియని రీతిగా ఆయన మోషేను తయారు చేసేసాడా? హల్లెలూయా. మోషే దేవుడే ఇప్పటికీ ఉన్నాడా? గట్టిగా, మోషే దేవుడే నీ దేవుడా? మోషేని పిలిచినట్టు నిన్ను పిలిచాడా? అట్టయితే మోషేను తయారు చేసినట్టే నిన్ను కూడా తయారు చేస్తాడు. ఇవన్నీ కరెక్ట్ అయితే అదెందుకు ఒకటి తప్పుతే నిన్ను కూడా తయారు చేస్తాడు. మోషే లైఫ్లో ఫెయిల్యూర్స్ లేవా? మోషే లైఫ్లో ఇబ్బందులు లేవా? ఉద్దేశపూర్వకం కాకపోయినా అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరగలేదా? ఆశించిన స్థానానికి చేరలేక పారిపోవలసిన దౌర్భాగ్య స్థితికి రాలేదా? రాజకుమారుడు అయ్యుండి కూడా హంతకుడిగా ముద్ర పడలేదా? మనమేం అత్యతులం కాదు, అలాంటి పరిస్థితులు వచ్చాయి. దరిద్రానికి అందులోనే ఉన్నాం, కానీ అందులోనే ఉండం. హల్లెలూయా హల్లెలూయా. కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మోసాలంటూ అక్కడ ఎందుకు పెట్టావు ప్రభా? అసలు అక్కడ ఎందుకు వదిలేవు? కూడా పెట్టి తెచ్చుకోవాల్సిందిగా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏడుతున్నా సరే, గిలగలు కొట్టుకున్నా సరే, మాయ మాటలు చెప్పి చాక్లెట్ ఇచ్చే, లాలీపాప్ ఇచ్చి ఎట్టకొట్ట స్కూల్లో వదిలిపెడతాం ఎందుకంటావు? ప్రేమ లేఖనా? ప్రేమ లేఖనా? వాళ్ళు మంచి పౌరులుగా తయారవ్వాలి. తయారవ్వాలి అంటే తయారు చేసే చోట వదిలేయాలి. ఏడ్చినా సరే, పోనని మారం చేసినా సరే, బలవంతంగా స్కూల్లో వదిలేసి రావాలా? అలాంటి ప్రేమ గల దేవుడే మనల్ని కూడా అప్పుడప్పుడు అటు వదులుతుంటాడు.
స్కూల్లో వదిలి ఇంటికి వెళ్ళిపోతే పిల్లల్ని వదిలేసినట్టు కాదురా నాయన. గోషను రాష్ట్రంలో నుంచి ప్యాలెస్లోకి తెస్తే ఇక ఫరోకు బందీ అన్నట్టు కాదు. ప్యాలెస్లో నుంచి ఇత్రో ఇంటికి వెళ్తే ఇత్రోకి బానిస అయినట్టు కాదు. అట్ట కనపడితే కాసేపు నాన్న ఇంటికాడ ఉన్నాడని కానీ ఏడ ఫీజు కట్టేది నాన్నే, నాన్న కనబట్టలేదని కానీ మాస్టర్కి కంట్రోల్ చేసిందని అనుకుని చూసుకోండి అని చెప్పేది ఆయనే. నన్ను వచ్చి ఈడి చేతిలో పడేసాడు ఏంది, అట్ట కనపడుతుంది కంట్రోల్ నాన్నే. నాకు తెలుసు నాన్న నీవు మంచి వాడవు నాన్న, నాన్న యేసు నాన్న, నాన్న యేసు నాన్న. నన్ను స్కూల్లో విడిచిపెట్టిన క్షణాన మాస్టర్ చేతికి అప్పగించినప్పుడు, గిత్రో దగ్గర వదిలేసినప్పుడు, ఫరో ముందు నిలబెట్టినప్పుడు, నాకు తెలుసు నాన్న నీవు మంచి వాడవు నాన్న. ఎవరు మీ నాన్న? ఎవరు? గట్టిగా. ఆయన మంచోడేనా? బాగా చెప్పలేదే. ఏసై మీద కోపం వచ్చిందా బిడ్డ? నన్ను ఎందుకు ఇంకా ఆశీర్వదించలేదు? నాకు ఇచ్చిన దర్శనం ఎందుకు నెరవేర్చలేదు? ప్యాలెస్లో అయినా ఇత్రో దగ్గరనా, ఇట్స్ జస్ట్ ఫర్ ఎ టైం బీయింగ్, ఇట్స్ జస్ట్ ఫర్ ఎ టైం బీయింగ్. అది ప్యాలెస్ అయినా ఇత్రో ఇల్లు అయినా అది కొంతకాలము కొరకే. ఆయా చోట్ల నిన్ను దేవుడు తయారు చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. నిన్నేం చేస్తాడు నెక్స్ట్? ఒక అగ్ని జ్వాలగా మార్చి, ఒక వాయువుగా. నిన్న ఒక నన్ను అడిగాడు, అయ్యగారు మీరు కాపర్ అంటే ఒక డౌట్ అన్నాడు. ఈ వారంలోనే నేను అన్నీ చెప్పగలను గ్యారెంటీ ఏమని తెలితే చెప్తాను అడిగాను. అసలు 30 లక్షల మంది, 25 లక్షల మంది, 20 లక్షల మంది అనుకున్నా, అంతమందికి మోసే చెప్పిన మాటలు ఎట్టిన పడ్డాయి అని అడిగాను. అడిగి ఏం దుర్బుద్ధి కాదు, సౌండ్ సిస్టమ్ అంటే ఇంట్రెస్ట్ అంట అడిగి. మా చర్చిలో 200 మంది ఉంటారు, నాకు కొంతమంది వెనకాల నాకు వినపడతలేదు అన్నారు. అసలు మోసే 20-30 లక్షల మందికి అసలు ఎట్ట వినబడింది మాట అంటే, ఒక 2-3 వేల పవర్ యాంప్లిఫైర్లు మింగేసాడు అంటారా మోసే? అట్ట కాదులే అన్న చెప్పు. నువ్వు మోసే స్వరం ఎట్టనబడిందనే టెన్షన్తో నువ్వు ఉన్నావు. అసలు మోసే అంతమంది ముందు ఎలా నిలబడ్డాడు? ఫరోకే ఎలా సవాలు చేయగలుగుతున్నాడు? ఈ టెన్షన్లో నేనున్నాను రా. అన్ని కనబడితే అరెస్ట్ చేయండి అని ఫరో చెప్పాడు. అరెస్ట్ వారెంట్ ఉంది, అటెంప్ట్ టు మర్డర్ కేసు కాదు, డైరెక్ట్ మర్డర్ కేసే ఉంది. అలాంటి వాడు వచ్చాడు, వస్తే అరెస్ట్ అంటలా. ఈ ఒక్కసారి మా తరపున ప్రార్థన చేయవా అన్నాడు. కొట్ట గట్టిగా రా, సప్పుడు దెబ్బలు కొడతా. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నావు అనుకుంటే, హీ ఈస్ అండర్ ప్రెషర్. వాట్ టు డూ నౌ? ఓ మోసెస్, will you please pray for our party and ruling period? Still there are 4 years. నీ దండం పెడతాను, మా కోసం ప్రార్థన చేయరా, ఇదంతా పొయ్యేలాగుంది. మీ దేవుడు మీ ప్రార్థన అంతా ఉచితం అనుకున్నాను, కానీ ఇంట్లో అన్నం తింటాకలేదురా. అన్నంలో కూడా కప్పలు ఉన్నాయి. నీళ్ళు తాగుదామంటే నీ రక్తం వస్తుంది. పోనీ పడుకుందామంటే ఆడబడతాడు, గడ్డలు వస్తాడు. నీ దండం పెడతాను రా. God said, let my people go. పంపించేస్తాను, నీ దండం పెడతాను. అసలు ఆ మాట ఉన్నప్పుడు అలా కంగారు వస్తుంది నాకు. ఎవడవరా నువ్వు? మోషేని పిలువనంపుడి, మోషేని పిలువనంపుడి. ఎవరు అక్కడ? అందరం ఎక్కడ? మరి ఏం చేస్తారు? వెళ్ళి కేకేంటి మోషేని. వచ్చాడు. ఏంటి నువ్వు అన్నం పెడతాను, ప్రార్థన చేయరా. ఏమని ప్రార్థన చేయమని? ఈ ఒక్క మరి మమ్మల్ని క్షమించమని యెహోవాను వేడుకొను.
రాజులు అధికారులు మనల్ని పిలిపించుకుంటారంట. ఇళ్ళ పట్టాలు ఎత్త కదా, 5,000 ఎత్త కదా, నీకు కోటి ఎత్త కదరా. మా కొరకు ప్రార్థన చేయి, మా కొరకు ప్రార్థన చేయి. మాట్లాడరా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తయారు చేయుచున్నాడు. ఎవరిని మాట్లాడు, మంచిగా మాట్లాడితే అనుమానం లేకుండా విశ్వాసంతో మాట్లాడు. నేను ఎందుకు మా పిల్లలు, నాకేముందయ్యా, వయసు అయిపోయిందిగా, పిల్లలను తయారు చేస్తే చాలులే, నేను అట్లా కూర్చొని చూస్తుంటాను ఇతరులాగా మూల. మోషే వాడబట్టం ప్రారంభించినప్పుడు వయసు 80 సంవత్సరాలు. స్తోత్రం. నాకేం వయసు ఉందిలే, పెద్దోన్న అయిపోయిన, తీపి పులుపు వగరు ఇవన్నీ నాకు తెలుస్తాయా అనే వయసుకు వచ్చాక ఇత్తయి సేనాధిపతి అయిపోయాడు. ఏసు రక్తమే చెయ్యం. మాట్లాడరా. హల్లెలూయా, హల్లెలూయా. వయసుతో నిమిత్తం లేదు, వయసుతో నిమిత్తం లేదు. యవనులు ఎప్పుడైతే కలలుగంటారో, కన్యకలు ఎప్పుడైతే ప్రవచిస్తారో, అదే అభిషేకానికి వృద్ధులు కూడా పాడబడతారంట. ఎవరిని వదిలిపెట్టే పని లేదు. యవనస్తులు లేదు, స్త్రీలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎవరు మిస్ అయ్యే అవకాశం. యవనులు ఉన్నారు, కన్యలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చివరికి తన పని వాండ్రు ఉన్నారు. అసలు ఎవ్వడికి ఈ వేదిక అక్కడి నుంచి ఆ చివరి దాకా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి వారిని తన ఆత్మచేత దర్శించే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. గోషెను రాష్ట్రమైన కొంతకాలమే, అంతఃపురమైన కొంతకాలమే, ఇత్రో ఇల్లైనా కొంతకాలమే. చెప్పండి. ఈ కొంతకాల కాలములన్నీ కలిపి 30 లక్షల మందిని విమోచించుటకైనా ఒక నాయకుడిని తయారు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా అనుభవముల గుండా నిన్ను తయారు చేస్తున్న దేవుడు, పరిస్థితుల గుండా నిన్ను తయారు చేస్తున్న దేవుడు నిన్ను మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. టెన్షన్ పడొద్దు, నేను తయారు చేస్తున్నాను. నీ కొరకు ఏర్పాటు చేస్తున్న శుభదినమున నిన్ను తీసుకొస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి.